నమస్తే, వెల్కమ్ టు Y7 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 2 సార్లు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ పైనే నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసి సహించేది లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో కట్టుకున్న పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేస్తావు. ఆ కార్యాలయంలోనే కూర్చొని కాంగ్రెస్ పార్టీ విమర్శించే స్థాయి నీకు లేదని, బీఆర్ఎస్ పార్టీ దురాఘాతాలు తట్టుకోలేకనే అసెంబ్లీ ఎలక్షన్లో నీకు నీ పార్టీ ప్రజలు బుద్ధి చెప్పారని, రాబోయే పార్లమెంట్లో ఎన్నికల్లో కూడా అదే రకమైన బుద్ధి చెప్తారని, మీ అధినాయకులకు పట్టిన గతి నీకు పడుతుందని, త్వరలోనే నిన్ను కూడా జైలుకు పంపిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈసారి విమర్శ చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి నియోజకవర్గం అభివృద్ధిపై సూచన చేయాలి కానీ ప్రభుత్వ పాలనను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే నిన్ను పాతరణకు తొక్కుతామని హెచ్చరిస్తున్నారు. కడుపులో ఉన్నటువంటి పులును మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద ఎల్లగక్కినటువంటి విధానాన్ని, వారు విమర్శించినటువంటి విధానాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన విధానాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని దొంగ వాగ్దానాలు చేసింది, 420 వాగ్దానాలు చేసిందనేటటువంటి మాట వాడారు. తనకు తెలుసు, తనకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తను 2 సార్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతులు అంటే తను పోటీ చేసినప్పుడు ఆనాడు రేగా కాంతారావు చూసి ఓటేయలే ప్రజలు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తే, మాటిస్తే తప్పకుండా అమలు చేస్తుందనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఓటేసిన పరిస్థితి. అట్లా తనకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే తల్లిపాలు దాగి రొమ్ముగుద్దినటువంటి వ్యక్తి రేగా కాంతారావు అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అటువంటి విధానాన్ని మార్చుకోవాలని సందర్భంగా రేగా కాంతారావు గారికి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో దాదాపు అన్ని గ్యారంటీల నుండి కూడా 6 గ్యారంటీలలో హామీలు పూర్తి చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అమలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి అరా రైతు బంధు విషయంలో కూడా తను ఎక్కువ మాట్లాడాడు. రైతు బంధు ఇవ్వలేదు, మోసం చేశాడు. రైతు బంధు కూడా 3 ఎకరాల వరకు ఇచ్చారు, 4 ఎకరాలకు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళు కూడా అది పూర్తి అయ్యేటటువంటి అవకాశం పూర్తిగా ఇస్తామని చెప్పారు. రైతు బంధు కూడా వేస్తున్నారు. అందులో కొన్ని వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ భూములు కూడా గత ప్రభుత్వం, మీ అందరూ తెలుసు, వచ్చింది మీడియాలో. మరి రైతు బంధు ఇచ్చి ఆ విధంగా రైతు బంధులు దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అటువంటిది కాంగ్రెస్లో అటువంటి అవినీతి జరగొద్దు, అటువంటి దోపిడీ జరగొద్దు. వాస్తవమైనటువంటి రైతుకి, వ్యవసాయం చేసే భూమికి, పంట పండించే రైతు అది ఇవ్వాలని, రైతు బంధు ఇవ్వాలనే నిర్ణయంతో దాని మీద కొంత పరిశీలన చేయడం వల్ల కొంత గ్యాప్ వచ్చింది తప్ప ఎక్కడ కూడా రైతుకి అన్యాయం చేయాలని ఆపాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి లేదని సందర్భంగా మేము తెలియజేస్తాం. నీవు ఇప్పటికే రకరకాల వార్తలు నీ మీద వస్తున్నాయి. నువ్వు ఆ పార్టీలో ఉంటావో ఆ పార్టీ నుంచి బయటపోతావు. ఇప్పటికే నీ పార్టీ విధానాలు నచ్చక ప్రజలు నిన్ను పెట్టారు, నీ పార్టీని, మిమ్మల్ని. ఈ వచ్చేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మొన్న వచ్చినటువంటి ఓట్లలో కూడా సగం ఓట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే మీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ నాయకులు రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు పక్క చూపులు చూస్తూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మెప్పు కోసం, పై నాయకుల మెప్పు కోసం నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేస్తున్నావు. అసలు నువ్వు ఆ పార్టీలో ఉంటావా లేదా అనేది ఒకసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. అనవసరంగా నువ్వు కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉన్నటువంటి మంత్రివర్గం మొత్తం కూడా అందరూ ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తారు. అందులో భాగంగానే ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, ఆర్టీసీ, అదేవిధంగా 0 కరెంటు బిల్లు, గ్యాసు, తర్వాత 10 లక్షల రూపాయలు హాస్పిటల్కి సంబంధించి 10 లక్షల రూపాయలు,
ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రారంభం చేయడం జరిగింది పేదవాళ్ళని గుర్తించి ఇవ్వడానికి. ఇవన్నీ కూడా పథకాలు ప్రారంభమైనవి, అందుబాటులోకి వచ్చినాయి ప్రజలు. కాకపోతే ఎలక్షన్ కోడ్ అనేది అది కేంద్రం పెట్టినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ ఎన్నికలు జరపవలసినటువంటిది వచ్చింది కాబట్టి తరుణం ఎలక్షన్ కోడ్ వచ్చింది. దానివల్ల కొంత ఇబ్బంది అయ్యి 1 నెల 2 నెలలు అటు ఆగొచ్చు తప్ప ఈ పథకాలన్నీ అమలవుతాయి, ప్రజలకు అందరూ అందుతాయి అనేటటువంటి నమ్మకం ప్రజలందరిలో ఉంది. రేపు వచ్చేటటువంటి పార్లమెంటు ఎన్నికలు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో 15 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ ఎన్నికలు అయిన తర్వాత నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే నీకు అర్థమైంది ఆ ఎన్నికలనే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అనేది నీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు అనవసరపు మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాయం చేయడానికి చూస్తే నువ్వే బదనాయం అవుతావు, రాజకీయాల్లో లేకుండా పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ మీ విధానం మార్చుకోండి. ప్రతిపక్ష పార్టీలో ఉండి మాజీ ఎమ్మెల్యేగా ఈ పినపాక నియోజకవర్గ అభివృద్ధిలో మా ఎమ్మెల్యే గారు పాయం కిషన్ గారు తీసుకొచ్చినటువంటి నిధులు ఇప్పటికే 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామాలలో నిధులు రోడ్లకి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సినటువంటి రోజులు 5 సంవత్సరాలు ఇంకా అట్లే ఉంది. కాబట్టి సహకరించాలి. దాంతోపాటు ఈ జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ అందరూ సహకారంతో ఈ జిల్లా, ఈ నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం పినపాక ఎమ్మెల్యే పాయాంకృష్ణ నాయకత్వంలో ముందుకెళ్తుంది. దానికి మీరు సహకరించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. విమర్శలు మాని మీ సహకారం అందించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పైన దురుసుగా మాట్లాడడం, 420 అని చెప్పి 420లో మాట్లాడడం చాలా సిగ్గుచేటది. ఎవరు 420లో, ఎవరు ప్రజల సమస్యలను విస్మరించారో, ఎవరు అవినీతికి భూ కబ్జాలకు పాల్పడి అక్రమంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లక్షల కోట్లు దోసుకుంటూ ప్రజలు గమనించే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. అది మర్చిపోయి మీ నోటికి ఎట్లా వస్తే అట్లా అవాకులు చెవాకులు పేలడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పద్ధతి మార్చుకోండి. 100 రోజులు పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 100 రోజులలో ఎన్నో సంక్షేమ పథకాలు, పేదవారికి ఉపయోగపడే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి సాధ్యమైంది. అవన్నీ తెలిసి ఏదో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఉన్న బీఆర్ఎస్ కాకుండా లబ్ధి చేకూరాలి, బీజేపీ వాళ్ళకు మేలు కలగాలనే ఉద్దేశాన్ని ఇది కనబడుతుంది. ఇప్పుడు బీజేపీకి లబ్ధి చేకూర్చాలనే విషయంలోనే ఎంపీ ఎలక్షన్స్లో మోడీకి సపోర్టుగానే బీజేపీ ఎంపీ గెలిచే దిశగానే నీ మాటలు ఉన్నాయి తప్ప నువ్వు ఉన్న పార్టీకైనా న్యాయం చేసినట్టు లేదనేది నీకు అర్థమవుతుందో లేదో నిన్న పెట్టిన పత్రికా మిత్రుల వీడియోలు తీసుకుని మళ్ళీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో, రాష్ట్రంలో అభివృద్ధికి 100 రోజుల్లోనే నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిని పరుగులు తీస్తూ 100 రోజులు పూర్తి అవ్వకముందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సభ కూడా పెట్టి ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు, పినపాక నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కూడా 1000 కోట్ల ప్రతిపాదనలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఘనత, 100 రోజులను సీఎం తీసుకొచ్చిన ఘనత కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే గారిదే ఉన్నది. అవన్నీ మర్చిపోయి రాష్ట్రంలో కేసీఆర్ చేసిన దురాఘాతాలు, మేడిగడ్డ, కాళేశ్వరం, ఇక్కడ పినపాక నియోజకవర్గంలో అసలు నిన్న నువ్వు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూర్చున్న బిల్డింగే మాది, కబ్జా చేసినావు, అందులోనే అనుభవిస్తాను, అందులో కూర్చొని మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తాను అంటే అది చాలా సిగ్గుపడే విషయం. ఇప్పటికైనా అలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడాలని చెప్పని కూడా మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీ కార్యాలయం కబ్జా చేశారు, నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలు చేశారు, అభివృద్ధి పేరు చెప్పుకుంటూ నీ అనుచరులతో భూ కబ్జాలు చేశారు. కొంతమంది మీ పేరు చెప్పి, మీ అనుచరుల పేర్లు చెప్పి ప్రాణత్యాగాలు చేసి ప్రాణాలు కూడా వదిలేశారు, సూసైడ్ చేసుకున్నారు, ఊరు వదిలిపెట్టి పారిపోయారు. మీ యొక్క అరాచకాల వల్ల
ప్రజలు మీకు అందుకే తగిన గుణపాఠం చెప్పిన ఇంకా కానీ కేసీఆర్ పాలన నీళ్ళు వచ్చినాయి మేడిగడ్డ ప్రతి ట్యాంక్ పగిలిపోయింది. మేడిగడ్డ ప్రాజెక్టు కూడా అడ్డంగా పగిలిపోయింది. 1,00,000 కోట్లు దుర్వినియోగం. అదేటిపోయింది. ఆ స్కామ్లో బీటీపీఎస్సీ నిర్మాణం కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎంక్వైరీ చేశారు. దానిపైన కూడా పోరాటం చేయకుండా ఈరోజు మాదే అభివృద్ధి కేసీఆర్ నీళ్ళు ఇచ్చిందని చెప్తా ఉన్నాం. కరెంటు కూడా ఎక్కడ పోతే ఉచిత కరెంటు మీరున్న టైంలో పినపాక నియోజకవర్గంలో బహిరంగ చర్చకు కూర్చున్నారండి. నువ్వు ఎమ్మెల్యేగా ఒక 3 నెలల క్రితం ఉన్నది అక్కడ కరెంటు పోకుండా నియోజకవర్గంలో ఏనాడు ఉంది? ఇక్కడి నుంచి మొండికొంట పినపాపట్టిన దాకా రోడ్డు ఎట్లా ఉన్నాయి, ఈ రోజు ఎట్లున్నాయి రోడ్లు? ఎంతసేపు మేము చేసిన అభివృద్ధికి తుస్సు అన్నది వాళ్ళ పథకాలని చెప్తా ఉన్నాం. ఆర్టీసీ మహిళలు ప్రయాణం చేయట్లేరా? మీ బంధువులలో ఎవరో ఒకరు కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసి తెలుసుకోండి. ఉచిత ప్రయాణం మహిళలకు, 0 కరెంటు బిల్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి ప్రజల్లో వచ్చే మార్పు ప్రజలలో వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. రేపు భవిష్యత్తులో మాకు రాజకీయ భవిష్యత్తు లేదని ఉండబోదనే భయంతో ఇవాళ 100 రోజులు గడవ ముందుకే పార్టీని ఇలా విమర్శిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లెక్క చేయట్లే. పేదలకు ఉపయోగకరమైన ప్రభుత్వం అన్నట్టే ఇవాళ పాలన ఉంది. అది మర్చిపోయిన ఇష్టారాజ్యంగా నోరు అదుపులో పెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పేలించితే మాత్రం ప్రజలు ఊరుకోరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఊరుకోరు. ఈ నియోజకవర్గంలో మీరు మా మీద చేసినట్టు ఆల్రెడీ రాష్ట్రంలో మీ నాయకులు మా అవినీతి భాగవతం బయటపడేది. ఢిల్లీలో మొత్తం దేశ రాజధాని నుంచి దేశమంతా చూస్తా ఉన్నారు మీ భాగవతం, మీ నాయకుని భాగవతం. ఈ నియోజకవర్గంలో కూడా మీ భాగవతం కూడా బయటికి తీసే విధంగా త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. నువ్వు పార్టీ కార్యాలయం కబ్జా చేసినాయి, నీ ఫామ్ హౌస్లు, నీ అనుచరుల ఫామ్ హౌస్లు కంచెలు కట్టి దోపిడీ చేశారు. లక్షలలో ఒక చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఆ రోజు పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ కేసులోకి వెళ్ళి తప్పించుకున్నాం. ఆ కేసులు కూడా తిరగదోడతాం. ఆ చనిపోయిన కుటుంబానికి కూడా న్యాయం జరగడం కోసం రేపు ఈ మధ్యలోనే హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని, డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి నీ భావతం అంతా బయటపెట్టడానికి ఇంకా పూర్తిగా ఇన్ని రోజులు ఎండబెట్టినావు. ఎండగడితేనే ప్రజలు నీకు ఎలాంటి తీర్పిచ్చారో నీకు తెలుసు. ఇంకా లోతుగా పోయేదాకా తెచ్చుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ విమర్శించొద్దు. ప్రభుత్వానికి సహకరించండి. ఈ పినపాక నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడవండి. ఉన్న శాసనసభ్యులు కూడా ఎలక్షన్ ఇవ్వడంతోనే గెలుపుతోనే మీ ప్రతిపక్షాలు చెంప దెబ్బ కొట్టేటే ఒక్కరిని సోషల్ మీడియాలో విమర్శించొద్దు. ఎవరికి సమస్య ఉన్నా చేద్దామని చెప్పన్నటువంటి దృక్పథం ఉన్న ఎమ్మెల్యే దొరికారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు సహకరించి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి తప్ప మీరేదో మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అహంకారంగా మాట్లాడితే భయపడతారు అనే భ్రమల నుంచి తొలగిపోండి. ఇప్పటికైనా కళలు, స్వప్నాల నుంచి బయటకు రావాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది. రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎలక్షన్లు కాదు. మీకు ఇంత జ్ఞానం లేదు. 3 పదవులు పెట్టుకొని అడ్డం పెట్టుకొని జిల్లాను దోపిడీ చేసినావు. పార్లమెంట్ ఎలక్షన్ దేశంలో ఎన్నికల కోడ్ వచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం ఆపింది కాదు. పంచాయతీ ఎలక్షన్ పెట్టి దొంగంగా హామీలు ఇచ్చారు. పంచాయతీ ఎలక్షన్ వీళ్ళే పెట్టారు కదా, ఎలక్షన్ కోడ్ వీళ్ళే తెచ్చారు కదా అనడానికి కూడా ఆస్కారం లేదు. పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ దేశ ఎన్నికల సంఘం ఇస్తుందన్న జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అనేది సమంజసం కాదని చెప్పని పత్రికాముఖంగా తెలియజేస్తాం.